వెల్కమ్ టు రత్నాస్ రెసిపీస్. నేను ఈరోజు మంచి సాఫ్ట్గా గుల్ల మైసూర్ పాక్ చేసి చూపిస్తున్నాను. గట్టి మైసూర్ పాక్ కాదు, అలానే మెత్త మైసూర్ పాక్ కాదనమాట. ఇది చాలా బాగుంటుంది. ఎలా చేసుకోవాలి కొలతలతో సహా చేసి చూపిస్తున్నాను, చూడండి. ఇదే విధంగా ఇదే కొలతలతో మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలి, ఏమేం కావాలి అనేది చూద్దాం. ఇక్కడ ముందుగా మైసూర్ పాకు రెడీ చేసుకున్నాక పోసుకునేదానికి ఒక గిన్నె లాంటి దానికి ఇట్లా నెయ్యి రాసి పక్కన పెట్టుకోవాలన్నమాట. అంతా సైడ్లలో అంతలక్కడ అలా పుయ్యాలన్నమాట. అలా రాసిన తర్వాత అది పక్కన పెట్టుకొని ఇప్పుడు ఏ బాండిల్లో అయితే మైసూర్ పాకు చేస్తామో పాకు పడతామో అది ఆ బాండిల్ తీసుకోవాలి. నేను ఇక్కడ నాన్ స్టిక్ ఉంది కాబట్టి నాన్ స్టిక్ వాడుతున్నాను. మీరు మందపాటి బాండ్లు ఉన్న ఆ గిన్నె అయినా పర్లేదు, మందంగా ఉండేది చూసుకోవాలి. 2 కప్పులు చక్కెరకి 3/4 కప్పు నీళ్ళు పోసుకున్నాను. అది పక్కన పెట్టుకొని ఇప్పుడు నెయ్యి 1 కప్పు, ఒక కప్పు తీసుకున్నాను నెయ్యి. ఇప్పుడు అదే కప్పులో 1 కప్పు నూనె. 2 కప్పులు నెయ్యి వేసుకోవచ్చు, 2 కప్పులు నూనె వేసుకోవచ్చు. సన్ఫ్లవర్ ఆయిల్ ఇది, పల్లీలు నువ్వుల నూనె కాదు. అదొక కప్పు తీసుకొని ఆ గిన్నె కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో బౌల్ తీసుకొని 1 కప్పు శనగపిండి, అంటే 1 కప్పు శనగపిండికి మనం 2 కప్పుల నూనె 2 కప్పులు చక్కెర లెక్కలో తీసుకోవాలి. ఇప్పుడు దాంట్లో ముందుగా తీసి కలిపి పెట్టుకున్నాం కదా నెయ్యి నూనె, అదొక 2 గంటలు వేసుకొని బాగా పిండిని కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకు సాఫ్ట్గా చాలా బాగా వస్తుంది అన్నమాట మైసూర్ పాకు, నూనె పిండిలో కలపడం వల్ల. గట్టిపై మైసూర్ పాకు పిండిని ఫ్రై చేసి జల్లిచ్చి చేసుకోవాలి. ఇంకా అట్లంతా చేయలేదు నేను. ఇది సాఫ్ట్ రావడం ఎలా అనేది ట్రై చేశాను. ఇలా చేయడం వల్ల చాలా సాఫ్ట్గా వచ్చిందనమాట. ఇప్పుడు ఆ పిండిని అలా కలిపి పక్కన పెట్టుకొని ఒక స్టవ్ పైన నెయ్యి నూనె ఉంది కదా, అది కాకు పెట్టుకుంటూ సిమ్లో మరొక స్టవ్ పైన నీళ్లు చక్కెర కలిపి పెట్టుకున్నాం కదా, ఆ బాండ్లు వేసి ఆ బాండ్లు వెలిగించి బాగా ఆ చక్కెర అంతా కరిగేటట్టు కలుపుకోవాలి. ఇదంతా హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడంతా అది కరిగి మనకి పాకు వచ్చే వరకు కలుపుకుంటూ ఉండాలి. అట్లా కలుపుకుంటూ మనకి అట్లా నురగ వచ్చినప్పుడు ఒక్కసారి పాకుని ట్రై చేసి చూడాలి. అట్లా మనకి తీగ రావాలన్నమాట. అంటుకున్నాక తీగ అట్లా సాగితే ఇది సాఫ్ట్గా వస్తుంది మైసూర్ పాకు. మనకు గట్టికి కావాలంటే ఇంకొంచెము తిక్కు చేసుకోవాలి పాకు. ఇప్పుడు ముందుగా ఆయిల్ వేసి కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, ఆ పిండి అందులో వేసుకోవాలి. వేసుకొని సిమ్లో పెట్టుకున్న ఈ ప్రాసెస్ అంతా ఇప్పటి నుంచి సిమ్లోనే ఉడికించుకుంటా. పాకు వచ్చే వరకు మాత్రమే హైలో పెట్టుకొని కలుపుకున్నాను. ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టుకొని సిమ్ టు మీడియం మార్చుకుంటూ అట్లా ఉడుకు పట్టినప్పుడు మనం బాగా కాచిన ఆయిల్ ఉంది కదా, నెయ్యి ఆయిల్, అది ఇందులో పోసుకోవాలి. ఒక్కొక్క గెరెట పోసుకుంటూ బాగా పిండిలో ఉడికేటట్టు పిండి అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. నెయ్యి నూనె 2 కలిపి ఉడికించి బాగా కాగబెట్టి పెట్టుకుంటున్నాం కాబట్టి అట్లా పోయంగానే అట్లా పొంగుద్ది అనమాట. మనకి మైసూర్ పాక్ రెడీ అయినా కూడా అట్లే పొంగు గుల్లలు వస్తుంది అనమాట. అట్లా వేసుకుంటూ ఒక్కొక్క గంట వేసుకుంటూ కలుపుకుంటూ మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. మనకి ఇప్పుడు బాండ్లకు అంటుకుంటుంది కదా, మనకి లాస్ట్లో అట్లా అంటుకోదన్నమాట మైసూర్ పాకు దగ్గరకు వచ్చిన తర్వాత. ఇప్పుడు మరో గంట అట్లా ఒక్కొక్క గంట అంతా ఒకేసారి కూడా పోసి ఉడికించకూడదు అనమాట. అట్లా పొంగుతూ మనకి ఇట్లా బాండ్లకు అంటుకోకుండా వచ్చే వరకు ఆ ఒక్కొక్క గంట పోసుకుంటూ ఆ నెయ్యి అంతా పట్టిద్ది. నెయ్యి నూనె 2 కాగబెట్టి పెట్టుకున్నాం కదా, అవతల స్టవ్ కూడా ఆన్లోనే ఉండాలి. ఇప్పుడు అట్లా దగ్గరికి వచ్చినప్పుడు ఇంకొంచెం నెయ్యి నూనె బాగా చూసారు కదా పొగలు కక్కుతూ ఉంది, అది వేసి బాగా కలుపుకొని అంత అట్లా చూసారు కదా మనకి రెడీ అయ్యే టయానికి ఎట్లా వస్తుందో బాండ్లకి అంటుకోకుండా పొంగుతూ అట్లా రావాలన్నమాట. అలా వచ్చినప్పుడు మనకి ఈ మెత్త మైసూర్ పాక్ రెడీ అన్నమాట. అలాగని సాఫ్ట్ మైసూర్ పాక్ కాదు, మీడియం అంటాం కదా, ఆ మైసూర్ పాక్ ఇది. ఇప్పుడు మిగతాది కూడా పోసుకొని
ఒక్కసారి అట్లా అనుకొని ఆ నెయ్యి దాంట్లో కలిసేటట్టు చూసారు కదా, బాండ్లకి ఎక్కడ అంటుకోలేదన్నమాట. ఇప్పుడు మనకు మైసూర్ పాకు రెడీ. ఇప్పుడు ముందుగా నెయ్యి పూసి పెట్టుకున్నాం కదా, అందులోకి పోసుకోవాలన్నమాట. పోసుకొని అదంతా అట్లా ఒకసారి అనుకొని చూసారు కదా, బాండ్లకి ఎక్కడ అంటుకొని అంతేం లేదు. ఒక్కసారి అట్లా స్ప్రెడ్ చేసుకొని ఆ నెయ్యి అంతా ఉడికిద్ది అనమాట మనకి మైసూర్ పాకులోకి గుల్ల గుల్లగా వస్తుంది అనమాట. ఇప్పుడు కొంచెం ఒక 2 నిమిషాలు 3 నిమిషాలకి కట్ చేసుకోవాలి. ఎక్కువ లేట్ అయితే మళ్ళీ కట్ చేసే పీసులు తునిగిపోతూ ఉంటాయి, సరిగ్గా రాదనమాట. ఒక 2 నిమిషాలకి చల్లారిన తర్వాత అట్లా చాకుతోటి ఘాట్లు పెట్టుకోవాలి, మనకి ఏ సైజులో అయితే పీసులు కావాలో ఆ సైజులో. ఇప్పుడు చూసారు కదా, అదే విధంగా రెండో సైడ్ కూడా తిప్పి కట్ చేసుకోవాలి. నేను పూర్తిగా ఘాట్లు ఫుల్గా పెట్టలేదు కాబట్టి నాకు షేప్ అంతగా ఏం చూడలేదు. డైరెక్ట్ ఎట్టంటే అటు కట్ చేశాను కాబట్టి నాకు నార్మల్గా వచ్చింది. మీకు పర్ఫెక్ట్ షేప్ కావాలంటే ఇప్పుడు గంట తర్వాత చల్లారిన తర్వాత ఇది ఇట్లా అవుతుంది మనకి మైసూర్ పాకు. దీన్ని తిరగదిప్పేసుకుంటే మనకి అచ్చు అట్లే పడుతుంది అన్నమాట. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఎలా వచ్చిందో అచ్చు. మైసూర్ పాకు బయట మనం ఎట్లయితే కొనుక్కుంటామో షాప్లో దానికంటే ఇంకా టేస్ట్ బాగుంది. మనం ఏం సోడా ఏం వేయలేదు కాబట్టి చాలా బాగుంది. చూసారు కదా, మధ్యలో కలరు, పైన ఒక కలరు, మధ్యలో ఒక కలరు. ఇంకొంచెం పాకు ముదురునిస్తే మనకి ఇంకా ముదురు పాకు, గట్టి మైసూర్ పాకు అంటాం కదా, అదనమాట. ఆ టైప్లోనే ఉంటుంది. ఇది సాఫ్ట్ మైసూర్ పాకు, అంటే మెత్తని మైసూర్ పాకు కాకుండా దాంట్లో మీడియం మైసూర్ పాకు అనమాట. ఇదే కొలతలతోటి మీరు కూడా చేసి చూసి టేస్ట్ నాకు కామెంట్లో చెప్పండి. ఇది హోలీ స్పెషల్గా నేను చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు చూసారు కదా, తించి చూపిస్తున్నా. ఆ నెయ్యి కూడా మధ్యలో అట్లా జ్యూసీగా ఎట్లుందో చూసారు కదా, చూపించాను కదా. అది బాయ్, థ్యాంక్ యూ.